శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఆగస్టు 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం, గురుల యొక్క స్వక్షేత్ర గమనం, నీచ స్థితి, అలాగే మిత్రక్షేత్ర శుక్ర సంచారము, గురుడు కర్కాటక ఉచ్చ స్థితి, కుంభంలో రాహు మరియు మీనంలో వక్రగతిలో శని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ అందరి కోసం ఒక మంచి మాస ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రశ్నలకి సమాధానం మన అన్నిటికీ ఇందులో వెతుక్కునే ప్రయత్నం చేయవచ్చు. వృషభ రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వృషభ రాశి వారికి 1, 2, 4 వారాల్లో సామాన్య ఫలితాలు, 3వ వారంలోనే అత్యుత్తమ శుభయోగాలు. అంటే ఏ పనైనా మీరు చేయాలనుకున్నప్పుడు 3వ వారంలో ప్లాన్ చేసుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం, ప్రమోషన్ కోసం ప్రయత్నం, ఉద్యోగ బదిలీల కోసం ప్రయత్నం, కోర్టు వివాదాల నుంచి బయటపడాలంటే పెద్దలతో సామరస్యంగా మాట్లాడాలనుకుంటే 3వ వారం ఏర్పాటు చేసుకోండి. దేవుడి దగ్గర నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ అత్యుత్సాహము, అహంకారతత్వము, తొందరపాటుతనము, అన్ని నాకే తెలిసి అన్నటువంటి భావన, ఇలాంటివన్నీ మీకు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది అన్న విషయాన్ని గమనించండి. కానీ 3వ వారంలో మాత్రం మీకు చాలా శుభకరమైనటువంటి యోగాన్ని పొందుకునే తరుణంగా చెప్పవచ్చు. తప్పకుండా మీకు 3వ వారంలో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. 3వ వారం చాలా ప్రశాంతత, ఆనంద యోగం, కొత్త కళాశాలలో ప్రవేశం, పరీక్షల్లో విజయం సాధించడం, ప్రయత్నపూర్వకమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామితో కలిసి రావడం. అలాగే మరి 1, 2, 4 వారాల్లో కాస్త బద్ధకము, కార్యాలను వాయిదా వేయడము, ఇతరుల మీద ఆధారపడము, పరీక్షకి టైంకి వెళ్దాంలే అనుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం. అంటే చురుగ్గా ఉండే ప్రయత్నం చేయండి. దేవుడి నెగిటివ్ ఫలితాలు లేవు కాబట్టి పర్వాలేదు, కానీ ఈ మామూలు ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే కాస్త భగవద్ధ్యానం, భగవద్గీతలో 11వ అధ్యాయం చదువుకోవడం వల్ల ఎలా చైతన్యంగా ఉండవచ్చును అన్నటువంటి విషయ పరిజ్ఞానం మీకు తెలుస్తుంది. దానిలో విజయాన్ని సాధిస్తారు. బట్ ఏదేమైనా రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మిర్చి, పత్తి, బెల్లము, మిరపకాయలు ఇలాంటి పండించే వారికి, వ్యాపారం కొనుగోలు చేసేవారికి, అమ్మకాలు చేసేవారికి లాభమే ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలత, రాజకీయ నాయకులకి శుభయోగాలు, ముఖ్యంగా ఈ నటులకు కూడా గొప్ప అవకాశాలు అందుకోవడం, రాజకీయ నాయకులకి మంత్రి పదవి కూడా ఉంటుంది.
విద్యార్థులకి మంచి విద్యా సంపూర్ణత ఉంటుంది. కాకపోతే 1, 2, 4 వారాల్లో కాస్త సమయపాలన పాటించండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. వీసా సౌలభ్యం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమల్లో మంచి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల్లో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బుల్లితెర నెట్లకు కూడా గొప్ప అవకాశాలు రావడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. కాకపోతే పెద్దల యొక్క సూచనలు, సలహాలు పాటించడం వల్లనే మీకు ఈ యొక్క కోర్టు వివాదాలు సమసిపోతాయి, లేదా నష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. అహంకారతత్వాన్ని వదిలేసేయండి. కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. అప్పు ఇవ్వడం, పుచ్చుకోవడం అనేది మీకు 3వ వారమే చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన లాభాలు పొందుకునే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి పర్వాలేదు, లాభమే ఉంటుంది. తీర్థయాత్ర సేవన ఉంటుంది. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. చక్కటి వాగ్ధాటి, ప్రశాంతత, ఆనందం కూడా ఉంది. కాకపోతే ఎందుకైనా మంచిది, 3 వారాలు సామాన్య ఫలితాలు కాబట్టి ఒకసారి జన్మ జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి ఇల్లు, పొలాలు కొనాలనుకున్నా, లేదా వీసా సంబంధ విషయాల గురించి కానీ తప్పకుండా మీరు ఈ జన్మ జాతకం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అలాగే లాటరీల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చు, ఆ విషయాన్ని గమనించుకోవడం మంచిది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వివాహాది నిశ్చయితాంబరాలు కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రయత్నం కానీ చేయవచ్చును. ఈ మాసంలో మీకు అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం. బద్ధకం వల్ల మీకు చాలా కష్ట నష్టాలు ఉంటాయి. జాగ్రత్త. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సమయానుకూల భోజనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు వీరికి కొంత ప్రయోజనాన్ని కలిగిస్తున్నా, గురుబలం కూడా అనుకూలంగా ఉన్నా, కాస్త రాహు యొక్క ప్రభావం చేత కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అది 2వ వారంలో కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త. 2వ వారంలో మీకు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు లేవు. ఆగస్టు 2వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 3-4 వారాలైనా బాగుందంటే యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయి. స్వామి, మరి మాసంలో నేను ఇల్లు, పొలము కొనాలి అనుకున్నా, లేదంటే మేము ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాం, లేదంటే నేను ఈ పరీక్ష రాయాలనుకుంటున్నాను, ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎలా స్వామి, ఆల్రెడీ నోటీస్ పీరియడ్ వచ్చేసింది, ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నా, నేను కొత్త ప్రాజెక్టులు రావట్లేదు, నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను అనే వ్యక్తులకి శుభ సమాచారం కూడా ఉందండి. మొదటి వారం తప్పకుండా ఆగస్టు మొదటి వారంలో మీకు వృత్తి ఉద్యోగాదుల్లో కొంత మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. కోర్టు వివాదాల్లో అనుకూలమైనటువంటి తీర్పు కోసం కూడా మొదటి వారంలోనే ప్రయత్నం చేయవచ్చు. 2వ వారంలో నష్టము, కష్టం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల 1వ వారంలో లాభం, 2వ వారంలో తీవ్ర నష్టం. 3-4 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం మొదటి వారంలో, 2వ వారంలో లంచగొండులుగా పట్టుబడే అవకాశం తప్పకుండా మనం చూస్తున్నాం కదా. నెలలో కనీసం ఒక్కళ్ళో ఇద్దరు పట్టుబడుతున్నారు, అది కూడా 100 కోట్లు. నేను ఆ మధ్య కాలంలో భరణి గారి ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక యాంకర్ నేను ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని, మీకు మీ యొక్క చెప్పుల సైజ్ ఎంత అని.
అంటే ఆవిడ ఏదో 6వ సైజు 7వ సైజు చెప్పింది. మీరు 8వ సైజు నెంబర్ సైజు వేసుకుంటే సరిపోద్దన్నారు. అయ్యో లూజ్ అయిపోద్దండి. ఇప్పుడు 5వ సైజు వేసుకుంటారా అని అడిగారు. అయ్యో టైట్ అయిపోద్దండి, డబ్బు కూడా అంతే అని చెప్పారు. ఎంత అవసరమో అంతవరకే, అనుభవించే వరకే. సరే, పిల్లలకు అవసరం కొంతవరకు, భార్యకి అవసరం కొంతవరకు, నీకు అవసరం కొంతవరకు, ఒక కారుకి అవసరం పర్వాలేదు. ఎంత? దానికి మించిన ఆర్థిక విషయాల్లో మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం రోగాలు తెచ్చుకుంటున్నాం అని భరణి గారి మాటల్లో విన్నాను. అద్భుతమైన మాట. అటువంటిది ఇక్కడ కూడా మీరు అత్యుత్సాహంతో అధికంగా లంచాలు పుచ్చుకొని డబ్బులు బంగారం సంపాదించాలనుకొని పట్టుబడి కలర్ ఫోటోని పేపర్లో వేయించుకుంటున్నారు. అవినీతికి పట్టుబడ్డ ప్రభుత్వ అధికార తిమింగిలం అని. అది 2వ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, పనికిరాని వ్యక్తులతో మాటలు పెట్టడం, జుగుప్సాగర్ వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం 2వ వారంలో జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. ఏమిటండి ఎప్పుడు ఆడపిల్లలకే జాగ్రత్త అని చెప్తారంటే, చెప్పా కదా, ముళ్ళు ఆకు 2 గుర్తుపెట్టుకోండి. అంతకుమించి వేరే చెప్పక్కల్లా. మగవాడికి దురహంకారి, వాడు ఎప్పుడైనా మార్పు వాడినే రావాలి. వాడి చూపులో కానీ వాడి బుద్ధిలో కానీ మార్పు తప్పకుండా రావాలి. ఆడపిల్లని ఎలా చూడాలన్నటువంటి భావన మనం వాడికి మొదటించి ఉండాలి. అటువంటి దౌర్భాగ్యుడు మంచితనంతో ఆడపిల్ల చూసేటువంటి స్థాయి పోయింది. ఎవరు చూడు కాముకమైన తత్వంతో చూస్తున్నాడు వాడు. అటువంటి చూపుల నుంచి మార్పు ఉందనకుండా మనం దుష్టుడికి దూరంగా ఉండాలి కదా. ఇది నేను చెప్పే విషయం. దుష్టుతో దూరవర్జయేత్. కానీ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండని చెప్పడం నా ఉద్దేశం. అంతే తప్ప ఆడపిల్లలు తక్కువ చేసి మగవాడిని ఎక్కువ చేసి చెప్పేవాడిని కాదునే. ఏదైనా జాగ్రత్తగా ఉండండి. 2వ వారంలో ప్రమాదం ఉంటే ఫ్రెండ్స్ ద్వారా ముసుగులో ఉండి వాళ్ళ అన్నయ్యలకి మిమ్మల్ని తార్చే ప్రయత్నం చేస్తారు కొంతమంది విధవ ఆడపిల్లలు. జాగ్రత్త. కాబట్టి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహం ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తారు. అలాగే 3వ 4వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. డబ్బు విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ పై అధికారులతో సంయమనం పాటించండి. జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి, పర్వాలేదు. కానీ ఉద్యోగం ఇప్పుడే మారే ప్రయత్నం చేయకండి. భగవన్నామస్మరణ చేసుకోండి. భగవద్గీత బాగా చదవండి. 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులతో ఎక్కువగా కాలం గడపండి. వారికి సేవ చేయండి. అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శన చేయండి. అద్భుత యోగాన్ని కలిగిస్తుంది. నిత్యము విశ్వశాస్త్ర పాలన చేయండి. హనుమాన్ చాలీస పాలన చేయండి. 2వ వారంలో ఎప్పటిలో మీరు విదేశాలకు కానీ ఇతరత్ర తీర్థయాత్రలు కానీ ప్రయాణం చేయకండి. ఆకస్మిక వర్షాలు, వరదలు, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో కూడా 2వ వారం మంచిది కాదు. మిగిలిన వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్పిన మాట వినడం, కోర్టు తగాదాలకు వెళ్ళకపోవడం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, వివాహ యోగం, సంతాన యోగం. వ్యాపారంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి. అలాగే రైతన్నలకి మంచి పంట లాభాలు. పూలు, పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. మత్స్యకారుడు 2వ వారంలో మీరు సముద్రంలో వెళ్లే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా 2వ వారంలో ఉంటూ మిగిలిన వాళ్ళ అనుకూలత పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకం. 2వ వారంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డిబేట్లలో ఈ జ్యోతిష్కులు, ఈ వేద పండితులు అందరూ కూడా వెళ్ళి ఆగస్టు 2వ వారంలో డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. ఇది నేను ఈ మాసంలో చెప్పబడేటువంటి విషయాలు. వీటి జాగ్రత్తగా అవగతం చేసుకుంటూ ముందడుగు వేయాలని, ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.